హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిలిం యూనిట్స్. ఈ రోజు మనం జాంబీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం. మూవీ పేరు వచ్చేసి స్కూల్ లైవ్. మూవీ స్టార్టింగ్ లో కురుమి అనే అమ్మాయి రన్నింగ్ చేస్తూ పడిపోతుంది. తన దెబ్బకి మిగునే అనే టీచర్ కడుతూ ఉంటుంది. మిగునే టీచర్ కి అర్థమవుతుంది మన ఈ కురుమికి వాళ్ళ క్లాస్మేట్ సింపాయ్ అనే అబ్బాయి అంటే చాలా ఇష్టమని. ఇప్పుడు మనకి ఇంకో క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. తన పేరే యూకి. తనకి అసలు క్లాస్కి వెళ్ళే ఆలోచనే ఉండదు. తన టీచర్ మిగుని దగ్గరే ఉంటుంది. యూకి కురుమి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే కురుమి ఇంటికి వెళ్తూ ఉంటుంది. సడన్గా సెంపాయిని చూసి పడిపోతుంది. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తూ ఉంటారు. కట్ చేస్తే నెక్స్ట్ మార్నింగ్ కురుమి తన టీచర్ మిగునికి నిన్న జరిగింది చెప్పడానికి వస్తుంది. సడన్గా అల్లరి పిల్ల యూకి అక్కడే ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకి ఇంకో క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. తన పేరే రీశాన్. తను మిగుని టీచర్ని కలవటానికి వస్తుంది. రీశాన్ ఒక హార్టికల్చర్ క్లబ్ ప్రెసిడెంట్, అంటే హార్వెస్టింగ్ చేస్తూ ఉంటారు. మన మిగునే టీచర్ దానికి సూపర్వైజర్. యూకి కురుమి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కురుమి కాలేజ్ నుంచి బయటకి వస్తుంది. సింపాయ్ తన వైపు పరిగెడుతూ ఉంటాడు. సీన్ కట్ అయ్యి కురుమి, రీశాన్, యూకి అందరూ ఫుడ్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. యూకి మిగునే టీచర్ని పిలవటానికి వెళ్తుంది. అందరూ కలిసి తిని గార్డెనింగ్ చేయటానికి రూఫ్ మీదకి వెళ్తారు. వాళ్ళకి కావాల్సిన వెజిటేబుల్స్ని తీసుకొని కిందకి వెళ్తారు. యూకి వాళ్ళ ఫ్రెండ్స్తో ఇవి మేము పండించామని చెప్తూ ఉంటుంది. రీశాన్, కురుమి యూకిని పిలుస్తారు. ఇప్పుడు మనకి అర్థమవుతుంది అసలు అక్కడ ఎవరూ లేరు. మొత్తం రక్తంతో వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ జాంబీస్ అయ్యి ఉంటారు. యూకి షాక్ వల్ల డిప్రెషన్లోకి వెళ్తుంది. అసలు అక్కడ ఏం జరిగిందో కూడా గుర్తుండదు. తన లోకంలో తను ఉంటుంది. ఇటువైపు కురుమి, రీశాన్ ఫుడ్ లేదు అని క్యాంటీన్ ఏరియాకి వెళ్దాం అనుకుంటారు. రీశాన్, కురుమి జాంబీస్తో ఫైట్ చేసి క్యాంటీన్ ఏరియాకి వస్తారు. అక్కడ ఉన్న ఫుడ్ని తీసుకొని వెళ్తుంటే సడన్గా ఎక్కడి నుంచో సౌండ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంకో క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. తన పేరే మీకున్. మీకున్ కురుమి మీద అటాక్ చేస్తుంది. కానీ వాళ్ళు హ్యూమన్స్ అని తెలిసి వదిలేస్తుంది. ముగ్గురు కలిసి అక్కడ నుంచి యూకి దగ్గరికి వెళ్తారు. మీకున్కి ఎటువంటి బైట్స్ లేవు అని చూసి తన టీంలో జాయిన్ అవ్వమంటారు. యూకి చాలా హ్యాపీగా ఉంటుంది తనకి ఒక జూనియర్ ఉందని. యూకి తన లోకంలో ఉన్న ఫ్రెండ్స్కి మీకున్ని పరిచయం చేస్తూ ఉంటుంది. మీకున్కి తను అలా ప్రవర్తించటం ఇష్టం ఉండదు. నైట్ అయ్యేసరికి అందరూ కలిసి తింటూ ఉంటారు. నెక్స్ట్ మార్నింగ్ యూకి మీకున్కి బ్రాడ్కాస్ట్ రూమ్ని, గార్డెనింగ్ రూఫ్ని చూపిస్తుంది. కట్ చేస్తే రీశాన్ మిగునే టీచర్తో మాట్లాడుతూ ఉంటుంది. మీకున్ వీళ్ళతో ఉండాలని అనుకోదు. ఎలాగైనా బయటికి వెళ్ళాలని చూస్తుంది. కానీ కురుమి చూసి బయట కూడా ఇలానే ఉంటుంది. మనల్ని సేవ్ చేయడానికి వచ్చే వరకు ఇక్కడే ఉండాలని మీకున్తో చెప్తుంది. కానీ మీకున్కి అది నచ్చదు. రీశాన్, కురుమి ఆ రోజు అసలు ఏం జరిగిందో చెప్తా ఉంటారు. రీశాన్, మిగునే కొంతమంది స్టూడెంట్స్తో రూఫ్ మీద వెజిటేబుల్స్ని హార్వెస్ట్ చేస్తూ ఉంటారు. సడన్గా స్కూల్ మొత్తం అరుపులతో స్టూడెంట్స్ వాళ్ళనే కొరుకుతూ జాంబీస్గా అవుతారు. ఇప్పుడు కురుమి ఎలా సేవ్ అయ్యిందో చూపిస్తారు. ఆ రోజు కురుమి ఇంటికి వెళ్తుంటే సెంపాయ్ కురుమి వైపు పరిగెడుతూ వచ్చి తనని సేవ్ చేస్తూ ఉంటాడు. కురుమి ఫ్రెండ్ జాంబీ అయ్యి తన మీద అటాక్ చేస్తుంది. కానీ సెంపాయ్ తనని సేవ్ చేస్తాడు. కానీ ఆ సేవ్ చేసే దానిలో సెంపాయ్ని ఆ జాంబీ కొరుకుతుంది. కురుమి సెంపాయ్ని తీసుకొని రూఫ్ టాప్ వస్తుంది. అందరూ జాంబీస్తో ఫైట్ చేసి ఫైనల్గా వీళ్ళు మాత్రమే మిగిలిపోతారు. సెంపాయ్ కూడా జాంబీగా మారిపోతాడు. సెంపాయ్ జాంబీ అయ్యి కురుమి మీద అటాక్ చేస్తుంటే కురుమి సెంపాయ్ని కొట్టి అందరూ కష్టపడి కొన్ని సేఫ్ రూమ్స్గా చేసుకొని సేఫ్గా ఉంటారు. మళ్ళీ మనకి ప్రజెంట్ చూపిస్తారు. ఇదంతా రీశాన్ మీకుకి చెప్తా ఉంటుంది. మీకున్ ఇక్కడే ఉండలేం, వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అందరూ నిద్రపోతారు. నెక్స్ట్ డే మీకున్ బ్రాడ్కాస్ట్ రూమ్కి వెళ్ళి జాంబీస్ అన్నిటిని డిస్ట్రాక్ట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ తన వెనకాలే యూకి వస్తుంది. రీశాన్, కురుమి సౌండ్స్ వస్తున్నాయని గమనించి
బ్రాడ్కాస్ట్ రూమ్లోకి వెళ్ళి సౌండ్ని ఆఫ్ చేసేస్తారు. ఇటు జాంబీస్ అన్నీ యూకి మీకున్ మీద అటాక్ చేస్తూ ఉంటాయి. వాళ్ళని సేవ్ చేయడానికి కురుమి బయటికి వెళ్తుంది. కానీ ముగ్గురు అక్కడే లాక్ అవుతారు. సడన్గా రీసాన్ సౌండ్ని మళ్ళీ ఆన్ చేస్తుంది జాంబీస్ని డిస్ట్రాక్ట్ చేయటానికి. యూకి మీకున్ని తీసుకొని అక్కడ నుంచి పరిగెడతా ఉంటారు. అందరూ అక్కడ నుంచి తప్పించుకొని మళ్ళీ సేఫ్గా స్కూల్లోకి వచ్చేస్తారు. మీకున్ కూడా వాళ్ళలో కలిసిపోతుంది. నెక్స్ట్ డే కురుమి మీకున్ ఇంకో రూమ్లోకి వెళ్ళి జాంబీస్తో ఫైట్ చేసి ఆ రూమ్ని కూడా సేఫ్ రూమ్గా మార్చేస్తారు. వాళ్ళందరికీ ఫుడ్ స్టోరేజ్ ప్లేస్ దొరుకుతుంది. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ తీసుకొని వెళ్తూ ఉంటారు. సడన్గా సింపాయ్ కురుమి మీద అటాక్ చేస్తాడు. కురుమి తనని కొట్టలేదు, కానీ రీసాన్ సెంపాయ్ని కొట్టి కురుమిని సేవ్ చేస్తుంది. కురుమి రీసాన్ మళ్ళీ తిరిగి మీకున్ యూకి దగ్గరికి వస్తారు. వీళ్ళందరికీ ఒక కెమెరా దొరుకుతుంది. ఆ కెమెరాతో ఫొటోస్ తీస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డే వాళ్ళకి దొరికిన ఫుడ్ని అరేంజ్ చేస్తూ ఉంటారు. అందరూ హ్యాపీగా స్కూల్ రూమ్స్ని ఎక్స్పాండ్ చేస్తూ జాంబీస్ రాకుండా అన్నిటినీ అడ్డు పెడుతూ గార్డెనింగ్ చేస్తూ సేఫ్గా ఉంటారు. నెక్స్ట్ డే అందరూ కలిసి ఫంక్షన్ చేస్తూ ఉంటారు. క్యాంటీన్లో ఒక జాంబీకి లైటర్ దొరుకుతుంది. ఆ జాంబీ మంటల్లో కాలిపోతూ ఉంటుంది. దానివల్ల ఫైర్ అలారం స్టార్ట్ అవుతుంది. జాంబీస్ అన్నీ స్కూల్ వైపు వస్తూ ఉంటాయి. అలారంని ఆపాలని కురుమి వాళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్కి వస్తారు. వాళ్ళ మీద జాంబీస్ అన్నీ ఒక్కసారిగా అటాక్ చేస్తాయి. ఒక్కసారిగా గ్రూప్గా ఉన్న వాళ్ళందరూ జాంబీస్ అటాక్ చేయటం వల్ల స్ప్లిట్ అయిపోతారు. యూకి మిగునే టీచర్ అక్కడి నుంచి నార్త్ బిల్డింగ్ వైపు వెళ్తారు. రీసాన్ మీకున్ జాంబీస్తో ఫైట్ చేస్తూ ఒక రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇటువైపు కురుమి జాంబీస్తో ఫైట్ చేస్తూ నార్త్ బిల్డింగ్ వైపు వెళ్తుంది. జాంబీస్ అన్నీ కురుమి వైపు వస్తూ ఉంటాయి. యూకి దగ్గర మీకున్ టీచర్ ఉండదు. పొగ వల్ల యూకి కళ్ళు తిరిగి పడిపోతుంది. రీసాన్ మీకున్ మీద జాంబీస్ అటాక్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి కురుమిని చూపిస్తారు. కురుమి ఇంకా సేవ్ అవ్వలేను, పోరాడలేను అని డీలా పడిపోతుంది. కానీ సింపాయ్ కోసం మళ్ళీ లెగిచి జాంబీస్తో ఫైట్ చేసి రీసాన్ మీకున్ యూకి వాళ్ళని సేవ్ చేయడానికి వెళ్తుంది. ఇటువైపు రీసాన్ మీకున్ జాంబీస్తో ఫైట్ చేస్తూ ఉంటారు. జాంబీస్ అన్నీ ఫైర్ వల్ల మంటల్లో కాలిపోతూ ఉంటాయి. రీసాన్ మీకున్ కురుమి ఎలాగోలా సేవ్ అవుతారు. ముగ్గురు కలిసి యూకి కోసం వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు మనకి యూకిని చూపిస్తారు. యూకి మీగున్ని చూసి రూమ్లోకి వెళ్తుంది. మీగున్ జాంబీ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనకి మళ్ళీ పాస్ట్ చూపిస్తారు. మిగునే టీచర్ వీళ్ళని కాపాడడానికి జాంబీస్తో ఫైట్ చేసి జాంబీగా మారిపోతుంది. మళ్ళీ ప్రజెంట్కి వస్తే యూకి మిగునే టీచర్ జాంబీ దగ్గర ఉంటుంది. తనకి అన్నీ గుర్తు వస్తూ ఉంటాయి. కురుమి మీకున్ రీసాన్ యూకి దగ్గరికి వస్తారు. మిగునే టీచర్ తన వల్ల ఎవ్వరు జాంబీ అవ్వకూడదని తనని తానే కట్టేసుకుంటుంది. కురుమి మిగునే టీచర్ని కొట్టి తనకి రెస్ట్ ఇస్తుంది. అందరూ బాధతో వాళ్ళే డిగ్రీ సర్టిఫికేట్స్ని తీసుకొని ఫేర్వెల్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడితో ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ వరకు ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గాయస్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. కింద ఉన్న లైక్ బటన్ని లైక్ చేసి కొంచెం కలర్ మారిస్తే ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటా. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఈ వీడియో మీకు నచ్చిందో లేదో అని తెలుస్తుంది. లైక్ చేయండి గాయస్. అండ్ ఫైనల్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త హారర్ మూవీతో